ఎదిగే పిల్లలకి రోజుకొక లడ్డు చొప్పున పెట్టండి. ఎముకలు పుష్టిగా ఉండి బలంగా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకి మెన్స్ట్రుయేషన్ టైంలో నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా గ్యాస్ మీద బాండలు పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు పులుకులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు ఇప్పుడు 1.5 కప్పు రాగి పిండిని తీసుకొని సన్నన మంట మీద ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. లేదంటే రాగి పిండి మాడిపోతుందండి. రాగి పిండి ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు దాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోండి. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలను వేసి పులుకులుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ రాగి పిండిలో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి, ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము, పల్లీల పొడి, జీడిపప్పు, బాదం పప్పు పులుకులు వేసుకుని ఈ బెల్లం సిరప్ కొంచెంగా వేసుకుంటూ లడ్డులు చుట్టుకోవడం. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.